ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇండియన్ నేవీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పైనుంచి శిథిలాలు పడ్డంతో టన్నెల్ బోరింగ్ మిషన్ దెబ్బతింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో జియాలజీ సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతంలో బురద పెరుగుతోంది. దీంతో భారీ మోటార్లు ఏర్పాటు చేసి వాటర్ను బయటకు పంపింగ్ చేస్తున్నారు. అటు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కార్మికుల బంధువులు నిరీక్షిస్తున్నారు. కార్మికుల బంధువులతో పాటు తెలంగాణకు జార్ఖండ్ నుంచి ఓ ప్రత్యేక అధికారి వచ్చారు. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ లో అందిస్తారు. శేఖరాచారి, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎట్లాంటి సిచ్యుయేషన్ ఉంది? సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? సునీత, ఇక్కడ ఎస్ఎల్బీసీ వద్ద పైన ఉన్నటువంటి టన్నెల్ పైన మనం ఉన్నాము. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే 48 అంటే దాదాపుగా 4 రోజులు గడిచింది. 4 రోజు, ఇది 4వ రోజు. ఇప్పుడు రాత్రి కూడా కావస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. అయితే సహాయక చర్యలు ముమ్మరం చేసినామని చెప్పినప్పటికీ, సహాయ చర్యలు చేపట్టినప్పటికీ అది మాత్రం వాళ్ళ లోపల ఉన్నటువంటి 8 మంది ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదని చెప్పేసి వాళ్ళు లోపల నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ ఆచూకీ లభ్యం కావాలంటే అక్కడ లోపల మొత్తం బురదతో కూడినటువంటి షిల్టు పేరుకపోయిందని చెప్పేసి, దాంట్లోకి వెళ్లే పరిస్థితి లేదని చెప్పేసి, దాంతో పాటుగా అక్కడ లోపల ఏదైతే డ్రిల్లింగ్ సంబంధించినటువంటి ఒక మిషనరీ ఉంటుంది, ఆ మిషనరీ కూడా మొత్తం శిథిలాలుగా మొత్తం అది ఎక్కడికక్కడ మొత్తం కట్ అయిందని చెప్పేసి, ఆ శిథిలాలను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కలిసింది. అవి కట్ చేసినప్పటికీ కూడా చాలా పెద్ద మిషనరీ ఉంటుంది. దానిపైన మట్టి పిల్లలు, తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఉండడంతో ఆ శిథిలాలన్నీ కూడా తొలగించాలంటే ఆ షిల్టు లోపలికి వెళ్ళాలి. షిల్టు లోపలికి వెళ్తే మనుషులు లోపలికి దిగబడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సాహసం చేయడానికి అక్కడ ఇది మన నిచ్చెన మాదిరిగా ఉండేటువంటి ఎదురు బొంగులతో తయారు చేసినటువంటి పెద్ద సైజు వాటిని అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్లి లోపల వాటి సహాయంతో లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడికి ఎవరైతే రెస్క్యూ చేయడానికి టీములు వెళ్తా ఉన్నాయో వాళ్ళు కూడా భయానకమైనటువంటి వాతావరణం లోపల ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపలికి వెళ్తున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసినటువంటి పరిస్థితులు చూస్తే ఆ చిల్ట్ కానీ ఆ మట్టి కానీ తీస్తున్న క్రమంలో మళ్ళీ వాటర్ వస్తుందని చెప్పేసి, ఆ వాటర్ కూడా పూర్తి స్థాయిలో ఏ స్థాయిలో అయితే తీస్తున్నామో అదే స్థాయిలో మళ్ళీ వచ్చి చేరుతుందని చెప్పేసి, ఆలస్యం అయితే డీవాటరింగ్ చేయడం పంపుల ద్వారా ఆలస్యం అయితే ఆ వాటర్ ఇంకా ఎక్కువ మేర చేరుతుందని చెప్పేసి, దానివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అక్కడ చూసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ చూస్తే ఇప్పటికే నాలుగో రోజు, ఈ 4వ రోజు కూడా చీకటి అవుతా ఉంది. దాదాపుగా 80 గంటలు కూడా దాటిందని చెప్పవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ గ్రామస్తులు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటువంటి సంఘటన జరగడం దుర్మార్గం, దయనీయమైనటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ మంత్రులు మాత్రం ఇక్కడికి రోజు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజు 4 మంత్రులు వచ్చి ఇక్కడ సమీక్షలు నిర్వహించారు. తర్వాత టన్నెల్ వద్దకు వెళ్ళినప్పటికీ కూడా వివిధ రకాల అంటే వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పినప్పటికీ కూడా దాంట్లో పురోగతి అయితే ఎలాంటి పురోగతి కనిపిస్తలేదు. గత కొద్ది రోజులుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఈ తవ్వకాలు జరిపినప్పుడు ఎక్కడైతే ఇప్పుడు కుప్ప కూలిందో ఆ ప్రదేశంలో మెత్తబడి ఉంది, తర్వాత వాటర్ వస్తుందని చెప్పేసి అప్పుడు ఆపారు. మరి ముందస్తు జాగ్రత్తలు ఇప్పుడు పనులు ప్రారంభించే ముందు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి కూడా ఒక ప్రశ్నగానే మారింది. అయితే ఈ మంత్రులు ఇప్పుడు మొత్తం అయిపోయాక చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు వచ్చి సహాయక చర్యల్లో చేపడుతున్నామని చెప్పినప్పటికీ దాంట్లో పురోగతి అయితే కనిపిస్తలేదు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందించి దీనిపైన పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలా, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా 8 మంది అక్కడ లోపల చిక్కుకున్నారు. వాళ్ళు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వచ్చినప్పటికీ వాళ్ళు మీడియాతో మాట్లాడి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడడానికి కూడా అంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది నిరాకరించిన వాళ్ళని మాట్లాడించట్లేదని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ వాళ్ళ లోపల క్షణక్షణం గంటకు కాదు రోజులు కూడా ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి కనిపిస్తా ఉంది. వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకు ఏదైతే ఏజెన్సీ ఉందో ఏజెన్సీ ద్వారా వాళ్ళు పనిచేస్తారు, ఆ ఏజెన్సీ సక్రమంగా సాలరీస్ కూడా సరిపోనివ్వట్లేదని చెప్పేసి సకాలంలో ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడో పుట్టారు పాపం ఇక్కడ చిక్కుకున్నారు అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులు మా వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు, ఇంత లోపల దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ టన్నెల్లో పనిచేస్తున్నారని మాకు కూడా తెలియదు, ఇంత నిస్సహాయ స్థితిలో వాళ్ళు చిక్కుకున్నారని తెలియదు. ఈ విషయం తెలియగానే అంటే మామూలుగా ఏదో జరిగింది అనుకున్నాము, ఇక్కడికి వచ్చి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భగవంతుడు వాళ్ళని కాపాడాలని చెప్పి. శేఖరాచారి, రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు? ఆ బృందాలతో మీరు మాట్లాడడం జరిగిందా? రిస్క్ ఆపరేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు అంటే లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళని కూడా అధికారులు అంటే మీడియాతో మాట్లాడించట్లేదు, కానీ అనధికారికంగా మనం వాళ్ళని టచ్ చేస్తే లోపల పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని చెప్పేసి ఏమాత్రం కూడా అక్కడ ఆ శిథిలాలు తీయడానికి కానీ తర్వాత ఎక్కడైతే సంఘటన జరిగిందో లోపల చిక్కున్నారో అక్కడికి వెళ్ళడానికి కూడా ఎలాంటి అవకాశం లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగించాలి. శిథిలాలను తొలగించాలంటే ముందు డీవాటరింగ్ కంప్లీట్ కావాలి. డీవాటరింగ్ కంప్లీట్ కావాలంటే ఫస్ట్ ఎంత అయితే డీవాటరింగ్ చేస్తా ఉన్నారో పైనుంచి మళ్ళీ అదే వాటర్ వచ్చి చేరుతుంది. ఆ వాటర్ చేరడంతో అక్కడ ఉన్నటువంటి మట్టి పిల్లలు కావచ్చు తర్వాత షిల్టుగా మారిపోయి కొన్ని మీటర్ల మేర కూడా అది పేరుకపోయిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంట్లోకి వెళ్ళాలంటే కూడా అంటే వెళ్ళిన వారి పరిస్థితి కూడా ఏదో జరుగుతుందన్నట్టుగా అక్కడ వాళ్ళు భయానకమైనటువంటి పరిస్థితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గంటలు కాదు రోజులు గడిచిపోతా ఉన్నాయి, ఇంతకీ మా వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతూ వాళ్ళు దీనంగా అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వ నిర్లక్ష్యము లేదంటే అధికారులు ముందు చూపు లేకపోవడమా ఏదైతేనేమి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 2 ఇంజనీర్లు 2 మిషనరీకి సంబంధించినటువంటి ఆపరేటర్లతో పాటు 4 జార్ఖండ్కు చెందినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ చిక్కుకున్నారు. ఇప్పటికే ఆ జార్ఖండ్కి సంబంధించినటువంటి ఆ 4 కోసము వాళ్ళ గ్రామస్తులు కూడా ఇక్కడకు వచ్చారు. వాళ్ళు ఉదయం మనతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. నిజంగా ఇలాంటి ప్రదేశాల్లో వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులకు సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదని మీరు చెప్పడం జరిగింది. సో ఇంకా అంటే చిన్న క్లూ కూడా దొరికిన నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు పట్టే సమయం ఉంది అనుకోవచ్చు? అలాగే క్లూస్ దొరకడానికి ఇంకేమైనా ఎఫర్ట్ పెట్టే ఛాన్స్ ఉందంటారా? అయితే ఇప్పటి వరకు అయితే ఎన్ని రోజులు అని మాత్రం మనం క్లారిటీగా చెప్పడానికైతే లేదు. గత కొద్దిసేపటి క్రితం అయితే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటే అది వాళ్ళ ఎవరైతే లోపల చిక్కున్నారో వాళ్ళని తీసుకొచ్చే వరకు కూడా నేను ప్రతిరోజు వస్తాను, ఇక్కడ సహాయక చర్యలు చేపడతామన్నట్టుగా ఆయన చెప్పినట్టు అంటే పరిస్థితి అయితే కనిపించింది. కాకపోతే ఎన్ని రోజులు ఎప్పుడు అవుతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ లేదు. కనీసం అక్కడ వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసి కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక విషయం కూడా తెలియలేదు. కాకపోతే అక్కడ వెళ్ళినటువంటి ఇక్కడ వచ్చినటువంటి మంత్రులు అంటే ఒకరొకరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకరు ఫోన్ కలిసిందంటారు, ఒకరేమో అసలు వాళ్ళ భార్య ఫోన్ కలిసిందంటారు, అతనేమో నేను కాసేపటి క్రితమే రింగ్ అయింది అక్కడ అని చెప్తారు. నిజంగా కూడా అక్కడ టన్నెల్ వద్ద అసలు సిగ్నల్సే లేవు, అసలు ఎలాంటి నెట్ పనిచేయట్లేదు. ఈ పరిస్థితిలో కూడా మంత్రులు ఇట్లా చెప్పడం ఏంటని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నవారంతా కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ టెన్షన్ వాతావరణంలో ఇటువంటి పరిస్థితుల్లో అసలు నిజాలు తర్వాత వాస్తవాలు ఎప్పటికప్పుడు మీడియాకు తెలియాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అధికారులకు ఉంటుంది. కానీ అసలు లోపల ఏ రెస్క్యూ టీం వెళ్తుంది, ఎంత టైం వెళ్తుంది, తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందన్న విషయము కానీ ఇప్పటి వరకు ఈ 4 రోజుల నుంచి కూడా ఏ ఒక్క మనం ఆఫ్ ది రికార్డు అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళ ద్వారానే తెలుసుకోవాలి తప్ప మనకు అధికారికంగా ఈ టీం పోతుందని మాత్రం చెప్పినటువంటి దాఖలాలు అయితే లేవు. అయితే మనకు అది అనధికారికంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక ర్యాట్ హోల్ సంబంధించిన మైనర్ సంబంధించినటువంటి టీం లోపలికి వెళ్ళింది. వాళ్ళు వస్తే కానీ
మరి ఏ విషయం అనేది కొంత అనధికారికంగా తెలిసే అవకాశం అయితే ఉంది సునీత ఇక్కడ. అలాగే దాదాపు 4 రోజులు కావస్తుంది శేఖరాచారి. ఈ నేపథ్యంలో లోపల ఉన్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అని అంచనా వేయడానికి అక్కడ వైద్యుల బృందం కానీ ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏం చెప్తున్నారు? వైద్య బృందాలు అంటే ఫస్ట్ రోజు మాత్రమే వైద్య బృందాలు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ వైద్యానికి సంబంధించినటువంటి వాహనాలు, వాళ్ళ సిబ్బంది వచ్చారు. కానీ వాళ్ళు దాదాపు చాలా వాహనాలు తెచ్చుకున్నారు. వాళ్ళు అంటే కింద ఉన్నటువంటి టన్నెల్ కాకుండా పైన వాహనాలు అవన్నీ కూడా పెట్టుకొని ఉన్నారు. ఆ పరిస్థితులను చూస్తే వాళ్ళు అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టుగా అయితే కనిపిస్తా ఉంది. వాళ్ళు మొత్తం అంటే టోటల్గా ఏది అవసరం ఉన్నా కానీ మేము రెడీ అన్నట్టుగా వాళ్ళు ముందస్తు సమాచారంతోనే వచ్చినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అక్కడ లోపల పరిస్థితులు మాత్రం ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఇలా అని చెప్పే పరిస్థితి లేదు. ఏ టీం వెళ్ళినా, ఏ సహాయక టీం వెళ్ళినా కానీ ఇప్పటి వరకు అయితే లోపలికి అంటే లోపల పరిస్థితి కానీ వాళ్ళు చూసినట్టు కానీ, లేదంటే ఆ లోపల దరిదాపులకు కూడా వీళ్ళు పోయినట్టు కానీ వాళ్ళైతే చెప్పట్లేదు. అక్కడ పూర్తి స్థాయిలో రెస్క్యూ టీంలకే మొత్తం ఒక రిస్క్ గా మారిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సునీత. శేఖరాచారి, మనం చూసినట్టయితే దాదాపు చీకటి కావస్తోంది. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందంటారా, లేదంటే నిలిపివేస్తారా? రెస్క్యూ అంటే 24 అవర్స్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. కానీ అసలు మనం నిన్నటి విషయానికి వస్తే, నిన్న ఈ ర్యాట్ హోల్ మేనర్స్ అనే టీం అయితే వాళ్ళు నిన్న మధ్యాహ్నం వచ్చారు. వాళ్ళని హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్కి హెలికాప్టర్లో, చాపర్లో తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి వాహనాల్లో తీసుకొచ్చారు. కానీ వాళ్ళను నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళను ఉపయోగించలేదు. ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళను లోపలికి పంపించారని చెప్తా ఉన్నారు. వాళ్ళు వస్తే గానీ విషయం కొంత క్లారిటీ అనధికారికంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తా ఉంది. మొత్తంగా వీళ్ళే కాకుండా ఇంకా ఒకరిద్దరు రెస్క్యూ టీం కూడా వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కూడా పంపినట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. మొత్తంగా చూసినట్టయితే మంత్రి ఇప్పటిదాకా మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఇది రిస్క్ ఎన్ని రోజులైనా కానీ చేస్తాము, ప్రతిరోజు నేను ఇక్కడికి వస్తాను అన్నట్టుగా మాత్రమే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని బట్టి చూస్తే అంటే ఇప్పుడు అంచనాలకు మించి లోపల పెద్ద ప్రమాదం జరిగింది. అంటే ఈ అంచనా వేలేనంత ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తు అంచనా లేకపోవడమా, ముందు చూపు లేకపోవడమా, అధికారులను పురమాయించకపోవడమా, అధికారులకు ఆదేశాలు ఇవ్వకపోవడమా, లేదంటే జరిగేదంతా జరిగిపోయినాక చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ఇప్పటికే పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రోజు రోజుకు ఇక్కడ టెన్షన్ పెరుగుతుంది, గంట గంటకు టెన్షన్ పెరుగుతా ఉంది, రోజులు గడిచిపోతా ఉన్నాయి, రాత్రులు అయిపోతా ఉన్నాయి. కానీ రిస్క్ ఆపరేషన్ జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఈ నైట్ మొత్తం జరుగుతుందంటున్నారు. కానీ పొద్దుగాల చూసేసరికి కూడా ఎలాంటి రిజల్ట్ కానీ ఎలాంటి ఫలితం కూడా కనిపించడం అయితే ఇక్కడ ఎలాంటిది కనిపిస్తలేదు సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.